ఎంత ఘోరమే యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. ఫైనాన్సులు ఇచ్చేటోళ్ళ కళ్ళ ఎల్లు బట్టి నగదు ఎల్లాకుంటే ఇల్లు తాకట్టు పెట్టి పొట్ట కూటి కోసం ఆటోలు నడిపేటోళ్ళు ఆర్టీఓ గారెదురైతే మీరే జీతం ఇస్తారు అన్నా మా డ్రైవరు నీ బతుకెంత ఘోరమే యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే. ఈడికి వచ్చినాక నాకు ఆ ఆటోని చూస్తే ఈ పాట గుర్తొచ్చింది. ఆ ఆటో అక్కడ ఈ టైంలో ఆ ఆటో రోడ్డు మీద ఉండాలి. ఇక్కడ ఎందుకున్నది అంటే ఫ్రీ బస్సులు పెట్టి వాళ్ళ పొట్టగొట్టిరు, వాళ్ళని చంపేసిరు, వాళ్ళను ఆర్థికంగా చితికిపోయేటట్టు చేసిరు. ఆటోలు అమ్ముకుంటూ కూడా కొనే పరిస్థితి లేదు. ఈ దుస్థితికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి తిరిగి ఆటో అన్నలు కూడా పల్లా అన్నతోని ఈ గల్లీలో ఉన్న అన్నదమ్ములతో చేయగలిపి గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత బాగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడ పోటీ చేస్తున్న ఈ మౌనిక అక్కకు, ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ మద్దతు నిలబడి గెలిపేయాలని కోరుకుంటూ ఇప్పుడు మీకు ఏమైనా పాట పాడాలా? ఇంకా ఏం పాటకు నేను తెలియదు. పల్లా రాజేశ్వర్ అన్న వల్ల, ఇగో మౌనిక అక్క వల్ల ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశం వచ్చింది. నాకు మీ అందరు కలుసుకొని మాట్లాడే అవకాశం కల్పించినందుకు పల్లా అన్నకు చేతులెత్తి వినమ్రంగా తమ్మునిగా నమస్కరిస్తూ, నేను మీకు తెలియదు నేను, కానీ నేను రాసిన పాటలు తెలుసు. మీకు తెలుసా? ఇప్పుడు మీరు ఈ పాట తెలుసా నేను అడిగితే మీరు తెలుసానే అంటారు. అడగాలనా? తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే అక్కడ చెల్లె వాడతాను, అక్క వాడతాను, వీళ్ళు వాడతారు, పాడతారు, ఇటు వాడతారు, వీళ్ళు వాడతారు. తెలుసు కదా అక్క ఈ పాట. కానీ ఇక్కడ కర్మ ఏంటంటే పాడిన వాళ్ళు తెస్తారు కానీ రాసిన వాళ్ళు లేట్గా తెలుస్తాం. ఇట్లా పలానాలకి ఎవరో దయతలిసి తమ్ముడు ఇట్లా పోతున్నట్టు దారిపంట రారాబాయి ఇక్కడ వచ్చి ఒక ముక్కడ మన ఆడబిడ్డలు ఉన్నారు, అన్నదమ్ములు అందరితో మాట్లాడిపోరా అని ఇట్లా పిలిస్తే మాకు అవకాశం వస్తుంది. విన్నారా పాట? అది బతుకమ్మ మాడతారు. ఇప్పుడు అందరు మరి చప్పట్లు కొడతారా? అరే సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు బేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో బేర్చి ఆడబిడ్డల అరచేతులనే ఊయలగట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి పువ్వులనే పూజించే పండుగ తెచ్చి ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే ఏటిగట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే రేలారే 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 లారే లారేలా రేలారే 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 రేలారే. తెలుసా ఈ పాట? ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ నీ కొరకే పూచెని తంగెడు కొమ్మ కొమ్మ కొమ్మలో జన్మ పూల పున్నమివమ్మ నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ పొంగిందే అలుగు నిండుగా తెచ్చావే గునుగు పండుగ. ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ నీ కొరకే పూచెని తంగెడు కొమ్మ. తెలుసా ఈ పాట? బతుకమ్మ ఆడుకున్నారా? దీంట్లోనే మొన్న ఎలక్షన్లకు రాసిచ్చిన సారుకు పోటీకి పోతున్నప్పుడు అభివృద్ధి ప్రదాత జన హృదయ విజేత నీ వెంట నడచే జనగామల యువత పల్లెల తలరాత మార్చిన మహనేత నీ అండ నిలిచే జనగామలో జనత. విన్నారా ఈ పాట? ఇవన్నీ అప్పుడు రాసిచ్చిన ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి కనిపించుకుందే సేల. మీరు చప్పట్లు కొడతలేరు అక్క, మీరు చప్పట్లు కొడతలేరు, బతుకమ్మ ఆడతలేరు మీరు. కనిపించుకుందే చెలక పూల సీతకోక చిలక మట్టి పూల పరిమళాల పాటల పల్లవులు కట్టి కనిపించుకుందే చెలక పూల సీతకోక చిలక. విన్నారా ఈ పాట?
బతుకమ్మ ఆడుకున్నారా? మీరు అమ్మ పాట విన్నారా? అమ్మ పాడే జోల పాట అమృతాని కసుడు. అందరు తల్లులే విని వీళ్ళు ఎంత తరించిపోయారు. నా జన్మ అయితే నిజంగా తరింపేసారు. మీ అందరికీ ఎన్నిసార్లు చేతులెత్తి దండం పెట్టినా అసలు రుణం తీరదు, మీకు అసలే రుణం తీరదు మీది. నేను ఎంత మొక్కుకున్నా తక్కువనే, మీకు ఎంత చేతులెత్తి దండం పెట్టినా తక్కువనే, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే. పాట విన్నారా అందరూ? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మలాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా. మీరే అమ్మలు కాబట్టి మీకు మీరే చప్పట్లు కొట్టుకోరు గట్టిగా. పల్లాన్న వాడు నాలేదా అన్న ఏం చెప్పినాం మనం? రాజ్యమేమి లేదు కానీ రాణి లెక్క చూసుకుంటా అని చెప్తున్నాను. నా పిల్లగాడు, ఆ పిల్లగాడు ఎక్కడో ఎరికానా మీకు? ఈయనే పీచరా తమ్ముంది, ఇక్కడ పీచర ఊరా తమ్ముడు. వీడికి వచ్చేటోడు పల్లాన్న అంటే బాగా ప్రేమ, వస్తానన్నాడు. కానీ నేను చెప్పిన తమ్మి మనకు సమయం కుదురుతలేదు, మనం సక్సెస్ మీట్లో కలుసుకుందాం, విజయోత్సవ ర్యాలీకి నువ్వు రావాలా తమ్మి, మన అక్క పిల్లలందరినీ అన్నదమ్ములందరినీ కల్పిస్తా అని చెప్పినా తప్పకుండా తీసుకొస్తా. ఇప్పుడు నేను వాడతా అంటే మీరు వాడాలి. ఆ సినిమాలో ఆ రాజుకు రాజ్యం ఉండదు, కానీ ఇక్కడ ఇంకొక దరిద్రం ఏంటంటే తెలంగాణలో రాజ్యం ఉన్నది కానీ రాజు లేడు. రాజ్యం ఉన్నది తెలంగాణ, అద్భుతమైన రాజ్యం, 10 ఏళ్ళు నిర్మాణం చేయబడ్డ రాజ్యం ఉన్నది, కానీ ఆ రాజ్యాన్ని సుపరిపాలన చేసే రాజు లేడు. ఆ రాజును తీసుకురావాలంటే ఇప్పుడు మీరు కారు గుర్తుకు ఓటేసి మౌనికక్కను మంచిగా గెలిపియాలని కోరుకుంటూ, రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను గన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. అందరికీ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జడిగా చేతులు. శివరాత్రి నీ శిలకు నైవేద్యం తెలుసు కదా, ఈ పాట అందరు గుర్తున్నది కదా. ఏదోసారి గట్టిగా ఓవేసుకోండి, గట్టిగా పక్క కాలినాలో తిరుగుతారు మొత్తం రావాలి వాళ్ళు గట్టిగా. శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనాను, దీపమారని కపడిగా పులున్నాను, కళ్ళలో వేకువా దీవెననుకున్నాను, కడుపులో పేగును కోస్తవనుకోలేదు, నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న చీమైన కుట్టదుర శంకరా, నీ సతికి గణపతిని ఇచ్చావురా, నా కొడుకుపై నీ మతి ఏమైందిరా, ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెదికాను, అమ్మాని పిలుపుకై అల్లాడిపోయాను, తొలిసారి నా కొడుకు అమ్మాని పలికితే ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, ఓ శంకరా, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, నీ పార్వతిని అడగరా శంకరా, తల్లిగా పార్వతికి ఒక నీతిన, ఈ తల్లి గుండెల మీద చితిమంటనా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా.